గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 294 అధ్యాయాలు పూర్తి చేసి 295వ అధ్యాయంలోని 35వ శ్లోకం నుండి శ్లోకం వరకు చెప్పుకున్నాం. 36 నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసౌక్షంతారామందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మానినాం కులజాతానాం నిత్యం శాస్త్రార్థచక్షుషాం క్రియాధర్మ విముక్తానాం అసత్యా సంవృతాత్మనాం క్రియమాణం యదా కర్మ నాశం గచ్చతి మానుషం తేషాం నాజ్ఞద్రుతే లోకే తపసః కర్మ విద్యతే. ఒకడు ఉత్తమ కులంలో జన్మిస్తాడు, బాగా గౌరవం పొందుతూ ఉంటాడు, అందువల్ల శాస్త్ర విషయాలన్నీ బాగా తెలుసుకుంటాడు, కానీ ధర్మంగా ప్రవర్తించడు. అదిగో వాడు చేసే లౌకిక కార్యాలన్నీ కూడా వ్యర్థమే జనక మహారాజా. కాబట్టి వాళ్ళ తప్పును తెలుసుకొని తపస్సు ఆచరిస్తే ఆ పాపాలు పోతాయి. సర్వాత్మనామ కుర్వీత గృహస్థ కర్మ నిశ్చయం దాక్షేణ హవ్య కవ్యార్థం స్వధర్మే విచరన్ రూపా. కాబట్టి గృహస్థ అనేవాడు ఎల్లప్పుడూ కూడాను తన కర్తవ్యాన్ని తను చదువుకున్న శాస్త్రాలతోటి నిశ్చయించుకొని స్వధర్మాన్ని ఆచరిస్తూ నైపుణ్యంతో శ్రద్ధగా యజ్ఞాల్ని శ్రాద్ధాల్ని యథావిధిగా చేయాలి. దేవతలకి యజ్ఞాలు ఎంత ప్రియమో పితృదేవతలకి శ్రాద్ధాలు అంత ప్రియం. కాబట్టి రెండింటినీ కూడాను ఇంకా దేవతలన్నా అనుగ్రహించడానికి చాలా టైం పడుతుంది, కానీ పితృదేవతలు అనుగ్రహించడం చాలా తొందరగా అనుగ్రహిస్తారట. కాబట్టి రెండింటిని కూడా చాలా యథావిధిగా నిర్వహించాలి. యథా నదీ నదా సర్వే సాగరే యాంతి సంస్థితం ఏవమాశ్రమణ సర్వే గృహస్థే యాంతి సంస్థితం. నదీ నదాలన్నీ కూడా సముద్రాన్ని ఎలా ఆశ్రయిస్తాయో సమస్త ఆశ్రమాలు, అన్ని ఆశ్రమాలు, బ్రహ్మచర్యాశ్రమం కానీ వానప్రస్థం కానీ సన్యాసం కానీ ఈ ఆశ్రమాలన్నీ కూడాను గృహస్థుల్ని ఆశ్రయించి ఉంటాయి. జనక ఉవాచ. ఇప్పుడు జనక మహారాజు అడుగుతున్నాడు మళ్ళీ. వర్ణో విశేష వర్ణానాం మహర్షే కేన జాయతే ఏతదిచ్ఛామ్యహం జ్ఞాతుం తద్బ్రూహి వదతాంబర. వదతాంబర బాగా చెప్పడంలో వరిష్ఠులవి మీరు, చాలా గొప్పవారు భక్తుల్లో. అటువంటి ఓ పరాశర మహాముని బ్రాహ్మణులు మొదలైన వర్ణాల్లో బ్రాహ్మణ వర్ణం ఎలా విశిష్టమైంది దాన్ని నేను తెలుసుకోగోరుతున్నాను, వివరించండి. యథేతజ్జాయతే సత్యం స ఏవాయమితి శృతి కథం బ్రాహ్మణతో జాతః విశేష గ్రహణం గతః.
ఎవరి వలన సంతతి కలుగుతుందో అది వారి రూపమే అని వేదం చెబుతున్నది కదా. అంటే సంతతి రూపంగా జన్మనిచ్చే తండ్రి నూతన జన్మను పొందుతున్నాడు. అలాంటప్పుడు మొదట్లో చతుర్ముఖ బ్రహ్మ నుండి బ్రాహ్మణు నుండి అందరి పుట్టుక కలిగింది కదా. మరి వారికి క్షత్రియాదులైన పేర్లు ఎందుకు వచ్చాయి? బ్రహ్మ నుంచే సృష్టి అంతా జరిగితే అందరూ బ్రాహ్మణులే అవ్వాలి కదా. కొందరికి క్షత్రియులని వైశ్యులని శూద్రులని పేరు ఎందుకు వచ్చింది అనేది జనక మహారాజు యొక్క ప్రశ్న. పరాశర ఉవాచ, పరాశరుడు చెప్తున్నాడు దానికి సమాధానంగా, ఏవమే తన్మహారాజా ఏన జాతః స ఏవ సహ తపసస్త్వపకర్షేణ జాతిగ్రహణతాంగతః. మహారాజా, నీవన్నది సరైన విషయమే. ఎవరి వల్ల జన్మిస్తే వారి స్వరూపమే ఏర్పడుతుంది. కానీ తక్కువ తపస్సు చేసినందువల్ల జనులు తక్కువ వర్ణం వారు అవుతారు. సుక్షేత్రాశ్చ సుబీజాశ్చ పుణ్యో భవతి సంభవః అతోన్యతరతో హీనాత్ అవరో నామ జాయతే. ఉత్తమ క్షేత్రం ఉత్తమ బీజం వల్ల జన్మ పవిత్రమైనది కలుగుతుంది. క్షేత్ర బీజాల్లో ఏ ఒక్కటి తక్కువ చేయినా వ్యక్తి తక్కువ వాడుగా జన్మిస్తాడు. వక్త్రాద్ భుజాభ్యాం మూరుభ్యాం పద్భ్యాం చైనాథ జజ్జిరే సృజత ప్రజాపతేర్లోకాన్ ఇది ధర్మవిదో విదుః. అయితే నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే, బ్రహ్మ నుండి పెడితే అందరూ బ్రాహ్మణులు అవుతారన్నావు కదా. బ్రహ్మ నుండి పెట్టినా ఆయన ముఖం నుండి పుట్టిన వాళ్ళేమో బ్రాహ్మణులు, భుజాన్ నుంచి పుట్టిన వాళ్ళేమో క్షత్రియులు, ఊరువుల నుండి పుట్టిన వాళ్ళు తొడల నుండి పుట్టిన వాళ్ళేమో వైశ్యులు, పాదాల నుండి పుట్టారు వాళ్ళేమో మరి శూద్రులు అని చెప్పబడుతున్నారయ్యా. ముఖజా బ్రాహ్మణాస్తాత బాహుజా క్షత్రియా స్మృత ఊరుజా ధన్యో రాజన్ పాదజా పరిచారిక చతుర్నామేవ వర్ణానామాగమ పురుషర్షభ అతోన్యే త్వతిరిక్త ఏతే శంకరజా స్మృత. ఈదిగా బ్రహ్మదేవుని యొక్క 4 అంగాల నుండి 4 వర్ణాలే ఉత్పన్నమయ్యాయి. వీరు కాక ఇతరులు ఈ 4 వర్ణాల్లో ఒకదానిలో ఇంకోటి కలిగిన వారు, వాళ్ళని సంకరి జాతి వాళ్ళు అంటారు. క్షత్రియాతిరధాంబష్ట ఉగ్ర వైదేహాకాస్తథా శ్వపాకా పుల్కసాస్తేన నిషాదాశ్రుతమాగధ అయోగా కరణావ్రాజ్య చాండాలాశ్చ నరధిప ఏతే చతుర్భ్యో వర్ణేభ్య జాయంతే వై పరస్పరాత్. రాజా, ఈ శంకర జాతి వాళ్ళు ఎలా ఉత్పన్నం అవుతారంటే దాన్ని వివరంగా చెప్తున్నారు. ఒక జాతి వాళ్ళు ఇంకొక జాతి వాళ్ళ తోటి సంపర్కం ఏర్పడటం వల్ల పుడుతూ ఉంటారయ్యా. జనక ఉవాచ, అప్పుడు జనకుడు అడుగుతున్నాడు, బ్రహ్మణ ఏకేన జాతానాం నానాత్వం గోత్రతః కథం బహూని హై లోకే వై గోత్రాని మునిసత్తమ. మునీశ్వరా, అందరికీ బ్రహ్మయే జన్మ ఇచ్చినప్పుడు మానవుల్లో భిన్న భిన్న గోత్రాలు ఎలా ఏర్పడ్డాయి? ఈ లోకంలో అనేక గోత్రాల పేరు వింటున్నాం. ఎత్ర తత్ర కథం జాతా స్వయోనిం మునయోగత శుద్ధయోనో సముత్పన్నా వియోనో చ తథా పరే. పవిత్ర జాతుల్లో తద్విపరీత జాతుల్లో జన్మించిన వారందరూ బ్రాహ్మణత్వాన్ని ఎలా పొందారు? రేపను ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం రేపటి భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.